Hi friends, welcome back to our channel. Today we are going to discuss about current affairs 2nd August 2026. So the first topic is today anti-paper leak bill. సో మనకు ఆల్రెడీ తెలుసు ద్రౌపది ముర్ము మనకి ఇది అప్రూవ్ చేసింది యాంటీ పేపర్ బిల్ ఆమోదింపబడి చేసింది ఈ అమెండెంట్ బిల్. సో దీంట్లో మనకు మెయిన్గా స్ట్రిక్ట్ పాలసీస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు మినిమం 5 to 10 years జైలు శిక్ష అండ్ ఆల్సో అప్ టు 50 lakhs ఫైన్ వరకు కూడా మనం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాంటీ పేపర్ బిల్ ఎందుకు వచ్చింది మనకు. సో మనకు మన పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో బాగా ఈ లీకేజెస్ మొన్న రీసెంట్గా నీట్ లీకేజ్ సో చాలా పెద్ద టాపిక్ అయిపోయింది మనకు. సో అది యాంటీ పేపర్ లీక్ బిల్కి దానికి దారి తీసింది. సో నీట్ లీకేజ్ అనేది. సో సేమ్ అదే విధంగా ఎనీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బ్యాంకింగ్ కానీ ఏ సెంటర్ ఎగ్జామ్స్ కానీ యూపీఎస్సీ కానీ ఎలాంటిదైనా కానీ అండర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ బిల్లు కిందికి వస్తాయి. సో దీనిలో లీక్ చేసిన వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు తన శిక్షలు అనేది వేశారు. సో అప్ టు 5 to 10 years ఆర్గనైజేషన్ లెవెల్స్ అయితే ఇంకా క్రోడ్స్లో మనకు అది ఫైన్స్ ఉన్నాయి దాంట్లో. సో సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఎకనామిక్ అవుట్లుక్లో ఈసారి ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసింది మన ఇండియాస్ జీడిపి గ్రోత్ 6.5% అనేది ప్రొజెక్ట్ చేసింది ఈ 2026 అండ్ 27 ఫైనాన్షియల్ ఇయర్కి. ఇది ఈ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. మనకు ఎంత ప్రొజెక్ట్ చేసింది. సో ఇది మనకు ప్రొజెక్ట్ చేసింది ఆర్బీఐ గవర్నర్. సో మీకు ఆర్బీఐ గవర్నర్ నేమ్ తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, నేను కూడా దానికి రిప్లైస్ ఇస్తాను. సో ఇటువంటివన్నీ నేమ్స్ అన్నిటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆర్బీఐ గవర్నర్ నేమ్ అనేది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ నేమ్స్. నేను ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని వచ్చేవి చెప్తాను. సో అలాంటివన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ టాపిక్ ఈజ్ ఏఐ ఇన్ హెల్త్. సో మనకు ఏఐ హెల్త్ ఇంటిగ్రేషన్. సో మనకు ఆయుష్ మినిస్ట్రీ మనకి ఏం చేశారంటే మన ఎంతో కాలం నుంచి వస్తున్న ఆయుర్వేదం ఇవన్నిటి కూడా ఏఐతో ఇంటిగ్రేట్ చేయాలని వాళ్ళు ఏం చేశారంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు చేసుకున్నారు ఈరోజు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ ప్రతి దానిలో మనకు ఏఐ యూజ్ చేయడం వల్ల దానిలో ఇంకా అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి అన్నమాట. చాలా ఆయుర్వేదం గురించి దేని గురించి కానీ అడ్వాన్స్మెంట్స్ జరిగితే చాలా రీడ్స్ జరిగి కొత్త మనకు హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో అది ఈరోజు జరిగింది అనమాట. సో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హెల్త్ డొమైన్ సెక్టార్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో మనకు ఆయుష్ మినిస్ట్రీ అన్న. సో హూ ఇస్ అవర్ ఆయుష్ మినిస్ట్రీ నేమ్? సో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ చీఫ్ నిన్న సో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఏం చేశారంటే మనకు ఇండిజియస్ ఫ్యూయల్ అనేది వాళ్ళు ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. సో మనకు ఆర్మీ లెవెల్లో మనము ఎంత ఎత్తుకు వెళ్ళినా కానీ ఇలాంటి ఫ్యూయల్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇది ఒకటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది మనకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకు ఇది ఒక క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ నేమ్ ఏందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. So our next topic is సో క్రాస్ బార్డర్ పేమెంట్. సో క్రాస్ బార్డర్ పేమెంట్లో మెయిన్గా మనకి ఇక్కడ వచ్చేసి ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఇండియా అండ్ మాల్దీవ్స్ ఈ రెండు దేశాల మధ్యలో మనకు
ఫైనాన్షియల్గా సింపుల్ కావాలి ఇంకే వాళ్ళు ఏంటంటే ఫేవర్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది మనకు వెంట్ లైవ్, అంటే అఫీషియల్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫేవరెట్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు వెంట్ లైవ్ అయినాయి నిన్నటి నుంచి అవి. సో మనకి ఇప్పటి నుంచి మాల్దీవ్స్కి వెళ్ళాలన్నా కానీ ఇండియన్ వాళ్ళు ఇక్కడ రావాలన్నా కానీ చాలా సింపుల్గా ఈ ట్రాన్సాక్షన్ ద్వారా మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుపుకోవచ్చు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్ ఒకటి ఉంది మనకి ఈరోజు. ఒకటి అది ఏంటంటే తైపీ ఓపెన్. సో తైపీ ఓపెన్ అనేది మనకు షెట్లర్. సో షెట్లర్ పేరు వచ్చేసి తన్వి శర్మ. సో తన్వి శర్మ తైపీ ఓపెన్ మనం గెలుచుకున్నారు షెట్లర్లో. సో ఆఫ్టర్ 18 ఇయర్స్ తను ఇండియన్లో ఇండియన్ ప్లేయర్ తైపీ ఓపెన్ గెలుచుకున్నారు. సో తను పంజాబ్ స్టేట్ క్రీడాకారిణి, పంజాబ్ ప్లేయర్ అండ్ 17 ఇయర్స్ ఓల్డ్. సో తను తైపీ ఓపెన్ అనేది గెలుచుకున్నారు. So thanks for watching this video. Please like, share and subscribe to our channel. Thank you once again.